మేము ఈ పుణ్యక్షేత్రానికి రావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. కానీ ఆ దేవుడి అనుగ్రహం ఈరోజు దొరికింది మాకు. గుడి చాలా బాగుంది. ద్వాదశ లింగాలు చూడాలంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడికి పోయి చూడాలి. కానీ ఈ గుడికి వచ్చిన తర్వాత ఒకే దగ్గర ద్వాదశ లింగాలను చూడడం మహా అద్భుతంగా మేము ఈరోజు ఆ పరమశివుని వేడుకుంటున్నాం. లోపల కూడా మెయింటెనెన్స్ బాగుంది. వచ్చిన భక్తులకు వారిని మార్గదర్శకాలు చూపిస్తారు. చాలా బాగా అనిపించింది. సాయంత్రం పూట కూడా ఇక్కడ గంగా హారతి బాగుంటది. కాశీలో ఏ విధంగా ఇస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తారు. దేవుడి కృప ఉంటేనే ఇక్కడికి రాగలుగుతామేమో అనిపిస్తుంది. మేము ఎప్పుడంటే ఈ గుడి ఓపెనింగ్ అప్పటి నుంచి మా ఆవిడ పోదాం అంటుంది. కానీ ఈ రోజు మాకు పరమశివుడు అనుగ్రహించిండు. ఏంటంటే మేము ఈ రోజు రావడానికి కారణం ఒకటి ఉందండి. మాది ఈ రోజు మ్యారేజ్ డే. అనాథలకు ఏదన్నా ఒకటి ఇవ్వాలని అనుకున్నాం. మేము తీసుకొచ్చాము. వాళ్ళకు ఇచ్చి దేవుని దర్శనం చేసుకుని పోదామని ఆ దేవుడి కృపలో భావిస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.